హాయ్ ఫ్రెండ్స్, ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో కొన్ని మొక్కలు ఆర్డర్ పెట్టాను. ఈరోజు డెలివరీ అయ్యింది. అందులో ఒకటి వచ్చి ఇది ఇలాచీ ప్లాంట్, ఇది రోజ్మెరీ, ఇది బే లీఫ్ ఒకటి ఉంది, ఇంకొకటి క్యాంఫర్ మొక్క అంటే కర్పూరం మొక్క. బే లీఫ్ అంటే మనకి పలావాకు మొక్క, ఇలాచీ మొక్క, కర్పూరం మొక్క, రోజ్మెరీ ఇంకా ఇలాచీకి షేడ్ అయితే చాలు. కాబట్టి నేను ఇక్కడ మన మామిడి చెట్టు దగ్గర నీడలో కింద ఇక్కడ వేద్దాం అనుకున్నా. అట్లాగే ఇలా రోజ్మెరీ అక్కడ కృష్ణుడి పక్కన వేద్దాం అనుకుంటున్నాను. బే లీఫ్ ఇంకా కర్పూరం పైన వేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేసాము. ఇగోండి పలావాకుది, రోజ్మెరీ, క్యాంఫర్, ఇది ఇలాచి 2 ఇచ్చారు. పలావాకులు ఒక 2 ఊడిపడ్డాయి. ఇవి రేపు సండే పలావులోకి ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ ఇట్లా ప్లాస్టిక్ కవర్స్లలో కట్టి ఇచ్చేసారు చూడండి, సేఫ్గా ఉండడానికి, మట్టి అవి పోకుండా ఉండడానికి. నేను ఈ ప్లాస్టిక్ కవర్ తీసేస్తున్నా. లోపల ప్లాంటింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. సాయిల్ అంతా డ్రై అయింది. ఫస్ట్ దీనికి నీళ్లు పోసేయాలి. మనం ట్రాన్స్ప్లాంటింగ్ ఎప్పుడైనా చేసుకుంటాం, కానీ ఫస్ట్ వీటికి తీసేసి నీళ్లు పోస్తే కొంచెం మొక్క మన క్లైమేట్కి తట్టుకుంటుంది, అడ్జస్ట్ అయిపోతుంది. మనం ఇలాగే పెట్టేసామంటే మొక్క లోపలే చనిపోతుంది. వాళ్ళు జస్ట్ మన ట్రాన్స్పోర్టేషన్ టైంని క్యాల్కులేట్ చేసి పంపిస్తారు. అందుకని చెట్లని ఈ విధంగా తీసేయండి. ఇక్కడ చూడండి, ఇది ప్లాస్టర్ వేశారు. సో ప్లాస్టర్ వరకు తీసేస్తున్నా. కింద ప్లాంటింగ్ బ్యాగ్ ఉంది, పైన ప్లాస్టర్ జస్ట్ మొక్క సపరేట్ కాకుండా ఉండడానికి గట్టిగా పెట్టారు. సో ఈ ప్లాస్టర్ వరకు తీసేస్తున్నాను. తీసేసి చెట్టుకు నీళ్ళు పోసేసి పెడదాము అని. కొంచెం మన దీనికి సూట్ అయ్యేంత వరకు, సాయంకాలం వరకు మనం మళ్ళీ ఎప్పుడు మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటామన్నా కూడా షేడ్లో పెట్టి కొంచెం వాటరింగ్ ఎక్కువ కాదు, కొద్దిగా అట్లా స్ప్రింక్లింగ్ చేయాలి. ఎక్కువ స్ప్రింక్లింగ్ చేశారంటే మట్టి అంతా లూజ్ అవుతుంది. సో జస్ట్ అలా స్ప్రింక్లింగ్ చేసి మనము మార్నింగ్ ఈవినింగ్ ఇది నర్సరీ ఏ మొక్కల కింద లెక్కేసుకొని మార్నింగ్ ఈవినింగ్ కొద్దిగా అట్లా వాటర్ స్ప్రింకిల్ చేస్తే చాలు. చేసి ట్రాన్స్ప్లాంటింగ్ అప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయి. ఇవ్వండి, ఇది ఇంత హైట్కి ఉంది. సో మనం అంత తవ్వుతాం. ఇక్కడ ఇంతకుముందు చాలా చెట్లు వేసాం కాబట్టి ఇది రోజ్మెరీ తీసి చూడండి, ఇంత హైట్ ఉంది. ఇంత హైట్ మట్టిలోకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ కింద వేస్తున్నాను కాబట్టి అంత హైట్ తవ్వుతున్నాను. తవ్వి కవర్లోకి వెళ్ళి తీసి పెట్టుకోవచ్చు. ఇది కాలర్ జాయింట్ అంటాము. ఈ కాలర్ జాయింట్ దగ్గర ఇలాచీకి షేడ్లోనే బాగొస్తుంది. సో మామిడి చెట్టు కింద వేస్తున్నాను నేను. మామిడి చెట్టు కింద వేస్తున్నాం. ఇక్కడ ఒకటి తవ్వుతాను. 2 తవ్వుతాను, 2 పాయింట్స్. చెట్టు నీడలో బాగుంటుంది. ఇక్కడి నుంచి మనకి అక్కడి వరకు, ఇక్కడి నుంచి అక్కడి వరకు చూపించుకిట్టు తమలపాకు చెట్టు ఉంది కాబట్టి ఇదంతా షేడే. మనకి ఇలాచి బాగా స్ప్రెడ్ అవ్వడానికి మంచి అవకాశం ఉంది. సో ఇలాచి ఎంత ఉందో అంత తవ్వుతాము. ఎరికి ఇది రావాలి. మనం ఇట్లా సెట్ చేసుకొని తవ్వుకున్నాక ఈ ప్లాస్టిక్ కవర్ ఇట్లా చింపేయచ్చు. మనకి ఇంకా ప్లాస్టిక్ కవర్తో ఇట్లా రూట్స్ అన్నీ ఉంటాయి. సో ఇది ఇలా పెట్టేసి మట్టి మనం చేసే కవర్ చేసి రానమ్మక వాళ్ళు బాగానే పంపించారు. 2, 3 మొక్కలు ఆకులు ఇట్లా పక్కకు అనేసి ఇవన్నీ వేసి చూడండి. నేను చెప్తున్నాను, 1 నిమిషం. లేకుంటే కొంచెం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇట్లా 2 చేతుల మధ్యలో ఇట్లా పెట్టి చుట్టూరా ప్రెస్ చేయండి. ఎందుకంటే మట్టి లూజ్ ఉంటే వేర్లు గాలాడి వేర్లు చనిపోతాయి. సో ఇట్లా పెట్టేసి కొన్ని నీళ్ళు పోస్తే చాలు. నీళ్ళు అవసరం కూడా ఉండదు. కొన్ని నీళ్ళు తెచ్చుకోము. ఇప్పుడు రానమ్మ ఇది అప్రూటింగ్ చేస్తుంది చూడండి. బాగా నానింది, ఇది చనిపోయింది మొక్క. సో ఇది అప్రూట్ చేసేసి ఇందులో ఉన్న మట్టంతా ఇట్లా తీసేస్తాము. ఇట్లా తీసేసి చూడండి, ఈ విధంగా తీసేసి
మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకుంటాం. ఏదైనా వేర్లు ఉంటే తీసేయండి, ఇట్లా తవ్వి పాత వేర్లు ఏవైనా ఉంటే ఇట్లా తవ్వితే మనకు పాత వేర్లు ఏవైనా ఉంటాయి. ఇట్లా ఇవన్నీ తీసేస్తే సరే, ఇవన్నీ తీసేసి మళ్ళీ ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి. ఇవన్నీ దాని మీద వేసేయం. క్యాంఫర్ చెట్టు పెడుతున్నాను, ఇందులో కర్పూరం చెట్టు కరెక్ట్ పాట్ ఇవ్వండి. ఇక్కడ కరెక్ట్ నిలిచిందంత గుంత తవ్వి ఇది పెడుతున్నాను. ఆల్రెడీ ఇదంతా పాట్ ప్రీమిక్స్ అయింది. రాత్రి వర్షం వచ్చింది కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను, కానీ మీరు చూడండి, వేరే వీడియోస్లో ఉన్నాయి పాట్ ప్రిపరేషన్. నేను చెప్పేది ఏమంటే ఎక్కువ వర్మీ కంపోస్ట్ కానీ వేరే పశువుల ఎరువు కానీ వేరే రకం ఎరువులు ఎక్కువ వేయకండి, కలపకండి ప్రీమిక్స్లో. ఎందుకంటే సాయిల్ ప్రీమిక్స్ ఎక్కువ కలిపితే మీకు సాయిల్ కంటెంట్ తగ్గిపోతుంది రాను రాను. అవన్నీ 1 month ఉంటుంది, అంటే సాయిల్ లెవెల్ తగ్గిపోతుంది. సాయిల్ లెవెల్ తగ్గరాదు ఎప్పటికీనూ. ఇక నీట్గా తీయండి, వేర్లు ఉంటాయి, నీట్గా చింపుకుంటూ తీయండి. ఆ వేర్లను గట్టిగా లాక్కండి, ఎందుకంటే వీళ్ళు నర్సరీలో బంకమట్టితో చేసి ఉంటారు, బంకమట్టిలో పెట్టుంటారు ప్లాంట్స్. వేర్లు గట్టిగా లాగారనుకోండి మొక్క చనిపోయే ఆస్కారం ఉంటుంది. ట్యాప్ రూట్, ఇది ట్యాప్ రూట్ అనమాట. ఈ ట్యాప్ రూట్ దెబ్బతింటే మొక్క చనిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇట్లా నీట్గా తీయండి, కవర్ నీట్గా చింపండి. కొంచెం కష్టమే, ఎందుకంటే చేతులు కూడా మట్టి ఉంటాయి కదా. అప్పటికప్పుడు తీయండి, మీరు ముందే తీసి పెట్టేసుకొని రావద్దు, అప్పటికప్పుడు తీసుకోండి. ప్లస్ ఇది మదర్ సాయిల్ అంటాము. ఎందుకు ఇది తీయాలి అంటే ఇది మదర్ సాయిల్ అనమాట. ఇది మదర్ సాయిల్, ఈ మొక్క వచ్చిండేది మదర్ సాయిల్. ఎప్పుడైనా మొక్కని మదర్ సాయిల్ నుంచి మనం సపరేట్ చేయరాదు. సపరేట్ చేస్తే దాని యొక్క బ్రతికే కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. పర్సంటేజ్ 25కి వస్తుంది. సో చూడండి, ఇట్లా పెట్టాను, పెట్టి కింద చూపించమ్మా. ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని మట్టి మూయండి. లేదంటే ఒక సైడ్ మీరు పట్టుకోకుండా మట్టి మూస్తే మీకు ఒక సైడ్కి మొక్క వాలిపోతుంది, ఇంకా అట్లాగే ఉండిపోతుంది అనమాట మనకి మొక్క. సో స్ట్రైట్గా పట్టుకొని మట్టి మూస్తే సరే. చూడండి, ఈ విధంగా మట్టి మూసి ఇట్లా 2 చేతులతో కూడా అంటే మీకు ఒక స్టాండర్డ్గా ఉంటుంది. ప్లస్ పక్కన బాటిల్ ఎందుకు ఉంచానంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, వాటరింగ్ చేసేటప్పుడు ఈ బాటిల్లో నీళ్ళు నింపితే మనకు పక్కన ఈ మట్టి అంతా బయటికి రాదనమాట. ఇప్పుడు వచ్చింది, ఇదంతా వర్షంకి వచ్చిన మట్టి, క్లీన్ చేయాలి, అసలు ఆరట్లేదు. సో ఇది విధంగా పక్కన బాటిల్ పెట్టుకొని మీరు పెట్టేస్తే అది బాగుంటుంది. ఇంకొకటి బే లిఫ్ట్ కూడా చూపిస్తాను రండి. నిల్చొంటి జూమ్ అవుట్ చేయి, కాల్తి ముందు ఎండిపోయింది అవ్వండి, అక్కడ వేసాము అది. సో అది తవ్వినాక ఆల్రెడీ సాయిల్ మిక్స్ రెడీగా ఉంది కాబట్టి చూడండి, గుంత చేసి పెట్టినాను. ఎంత కావాలో ఇంకొంచెం చేయాలనుకుంటే, ఎందుకంటే కొంచెం క్రాస్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు, ఇక కొంచెం వేర్లు, ఆ పాత చెట్టు వేర్లు అన్నీ వచ్చాయి. ఈ వేర్లన్నీ వీలైనంత వరకు నేను తవ్వేశాను. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇదంతా డెడ్ వేర్లు అనమాట, ఇవి తీసేయాలి. లేదంటే ఈ మొక్క పెరుగుదలకి అడ్డం పడుతుంది, అంటే వేర్లను పెరగనియకోకుండా అడ్డం పడుతుంది అనమాట అది. సో ఇవ్వండి, సరిపోయింది. ఇంక ఇప్పుడు ఇది కవర్ తీసేస్తా. పాస్ పెట్టండి, పైన ఫోకస్. ఇవ్వండి, ఇక్కడ కూడా కొంచెం వేర్లు ఉన్నాయి. సో ఈ ప్లాస్టిక్ కవర్ని కూడా ఇట్లా చింపుతున్నాను వేర్ల వరకు. ఇవ్వండి, ఈ విధంగా బలవంతంగా తీయకుండా వేర్లని నీట్గా తీయాలి, లూజ్ చేస్తే. సో ఇది అక్కడక్కడ మాత్రమే ఉంది, సో ఒక చోట మాత్రమే ఎక్కువ తీయాల్సి వచ్చింది. సో ఇది ఈ విధంగా పెట్టేసి, ఇది కాలర్ లైన్ అంటాము ఈ మట్టిది. ఆ లైన్ వరకు మనం మట్టి వేయాలి. ఆ పైన వేసామంటే మొక్కలు బ్రతుకుతాయి, కానీ ఆ కిందకు మాత్రం వేయరాదు. కాలర్ లైన్ కిందకు మొక్కలు వచ్చిందంటే మొక్కలు చనిపోయే ఆస్కారం ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కాలర్ లైన్ మెయింటైన్ చేయండి, లేదా కాలర్ లైన్ పైకే
కొంచెం మట్టి వచ్చేలా చూడండి. కాలర్ లైన్ కిందకి ట్రాన్స్ప్లాంటింగ్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. లాస్ట్ టైం జిప్సం వేసేసాము, అది ఇంకా ఉన్నాయి. సో అది సాయిల్ని లూజ్ చేయడానికి ట్రై చేస్తుంది. లూజ్ చేసి సౌడ్ నీళ్ళు కూడా ఏమైనా ఉంటే మనం బోర్ నీళ్ళు వేస్తాం కాబట్టి చెట్లకి అవంతా సౌడ్ తగ్గిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను నా ట్రాన్స్ప్లాంటింగ్. ఇంకొకసారి ఇప్పుడు గ్రీనరీ, నా టెర్రస్ గార్డెన్ గ్రీనరీ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఇది తాడు ఇక్కడ పెట్టేసాయి.